అయ్యరు బ్రో, 2 సంవత్సరాల నుండి టీ20 ఇంటర్నేషనల్స్ ఆడకపోయినా గానీ టీంలకు ఎంట్రీ ఇచ్చుడిచ్చుడే కెప్టెన్ అయినామంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్. లాస్ట్ 2 సంవత్సరాల నుండి ఓపెనర్గా ఉన్న నీకు కెప్టెన్సీ రాలేదని బాధపడతలేవు కదా శాంసన్. నా ప్రయాణం మొత్తం టీంలో నా ప్లేస్ని కాపాడుకోవడానికే సరిపోతుంది. ఇంకా కెప్టెన్సీ కూడానా? ఒకప్పుడు కేఎల్ రాహుల్తోని కాంపిటీషను, తర్వాత శుభ్మన్ గిల్తోని, మొన్నటిదాకా ఇషాన్ కిషన్తోని, ఇక ఇప్పుడు ఆఖరికి 15 ఏళ్ల పిల్లగాడు వైభవ్ సూర్యవంశీకి కూడా భయపడాల్సి వస్తుంది. ఎక్కడ నా ప్లేస్లో ఓపెనింగ్కి వస్తాడో అని. నీ ప్లేసులనే వస్తాడని ఎందుకు అనుకుంటావు శాంసన్? నువ్వు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ప్లస్ నువ్వు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. అభిషేక్ తమ్ముడు లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి వైభవ్ సూర్యవంశీ అభిషేక్ ప్లేస్ లో కూడా రావచ్చు కదా. అభిషేక్ తమ్ముడు టీ20లో ఆడు స్టార్ట్ చేసినప్పటి నుండి ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ నుండి కిందికి దిగుతలేడు. అలాంటి అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తారా అయ్యరు? జస్ట్ వరల్డ్ కప్ ముందు టీ20లలో కమ్బ్యాక్ ఇచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 2 పొజిషన్ కి పోయిండు. ఇక అటు ఇటు చేసి వైభవ్ తమ్ముడు రావాలంటే నా ప్లేస్ కి ఎసరు పడేటట్టున్నది. అంటే ఇప్పుడు నువ్వు ఆడే ప్రతి మ్యాచ్ లా ఉట్టిగా కొడితే సరిపోదు, పిచ్చ కొట్టుడు కొట్టాలన్నట్టు. అంతే అయ్యరు, అంతే. నాకేది ఈజీగా దొరకదు, ఆ దొరికింది కూడా అట్లనే కొన్ని రోజులు ఉండదు. అది కాదు శాంసన్ బ్రో, నువ్వు ఒక మ్యాచ్ లో సెంచరీ కొడితే తర్వాత 4 మ్యాచ్ల రన్స్ కలిపినా 100 కావు. ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గాడు నీ ప్లేస్ లో ఎవరు వస్తారో నేను చూస్తా. ఇక కన్సిస్టెంట్ గా ఆడకపోతే కథ నడిచేటట్టు లేదు, ఆడాల్సిందే. నీ పని మంచిగా ఉన్నదివే హర్షిత్ రానా. ఏ ఫార్మాట్ కి స్క్వాడ్ సెలెక్ట్ చేసినా గానీ ఫస్ట్ పేరు నీదే రాత్తాలు కదా. ఇంజరీ నుండి రికవరీ వచ్చినా గానీ నిన్ను వదిలిపెడతలేరు. నీలాగా సెలెక్ట్ కావాలంటే లక్ ఉండాలి. మరి అదే నాకు మండేది. పేరుకే నన్ను ప్రతి స్క్వాడ్ లో సెలెక్ట్ చేస్తాళ్ళు, కానీ నేను ఏ మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్లోనైనా ఉంటానా? బెంచ్ మీద కూర్చొని మీకు డ్రింక్సే కదా ఇచ్చేది. ఆ మాత్రం బెంచ్ మీద కూర్చోబెట్టడానికి నన్ను సెలెక్ట్ చేస్తేంది, చేయకపోతేంది. స్క్వాడ్ లో సెలెక్ట్ అయినావంటే ఏదో ఒక మ్యాచ్ ఆడతావన్నట్టే, ఎందుకు బాధపడతానో. అయినా హర్షదీపు, నేను అన్ని ఫార్మాట్లలో సెలెక్ట్ అయినా గానీ ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ఉంటలేను. కానీ గా వాషింగ్టన్ సుందరు అన్ని ఫార్మాట్లలో సెలెక్ట్ అవ్వడమే కాకుండా ప్రతి మ్యాచ్ ఆడతాడు. ఆయనను మాత్రం ఇవ్వలేమనరా? అందరు నన్నే పట్టించుకుంటారా? కరెక్టే అయ్యారు బ్రో, ఇన్ని రోజులు మనం పట్టించుకోలేదు గానీ సైలెంట్ గా గీ వాషింగ్టన్ సుందరు అన్ని ఫార్మాట్లలో మ్యాచ్లు ఆడతాడు. కరెక్ట్ హర్షదీప్ బ్రో. మళ్ళా వాషింగ్టన్ బ్రోకి వచ్చింది ఒక టెస్ట్ బ్యాటింగే. అదే బ్యాటింగ్ ని వన్డేలలో చేస్తాడు, టీ20లలో చేస్తాడు. ఆ బ్యాటింగ్ గుజరాత్ టైటాన్స్ కంటే సెట్ అవుతుంది కానీ మనకేడ సెట్ అవుతుంది? చేసుకోవాలి అయ్యారు, సెట్ చేసుకోవాలి. స్క్వాడ్ లో అందరూ టీంకి అవసరమైన ప్లేయర్లే ఉండరు, కొంతమంది కోచ్కు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎట్లు ఉపయోగించుకోవాలన్నది కెప్టెన్ గా నీ దగ్గర ఉండాలి. అది కాదు గౌతీ భయ్యా, వాషింగ్టన్ ను టెస్టులు ఆడించిందంటే ఓకే, వన్డేలలో ఆడించిందంటే కూడా ఓకే, కానీ టీ20 ఫార్మాట్ కి మిడిల్ ఆర్డర్ లో 6లు కొట్టే ప్లేయర్లు కావాలి. బయట పెద్ద పెద్ద హిట్టర్లు ఉన్నారు, మరి సెట్ అవుతుందా అని. అవన్నీ నాకు అనవసరం, నువ్వు సెట్ చేసుకోవాలి. తమ్ముడు బౌలింగ్ చేసినా వేయకపోయినా, బ్యాటింగ్ చేసినా చేయకపోయినా ప్లేయింగ్ లెవెల్ లో మాత్రం ఉంటాడు. అయినా అందరు 6లు కొట్టేటోళ్ళే కావాలంటే ఎట్లా? మిడిల్ ఆర్డర్ లో స్టాండర్డ్ గా బ్యాటింగ్ చేసే నాలాంటి ప్లేయర్ కూడా కావాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని చేసే ప్లేయర్ ని నేను. అయినా అయ్యర్ బ్రో, నితీష్ కుమార్ రెడ్డికి ఇంజూరీ అయితే నువ్వు మాత్రం మీ పంజాబ్ ప్లేయర్ సుయాన్ షెక్దేన్ తెచ్చుకుంటావు గానీ గంభీర్ అన్న మాత్రం నన్నదే వద్దా? వాషింగ్టన్ ఇంజూరీ అయింది మీడియం పేస్ వేసే ఆల్రౌండర్ కి, రిప్లేస్మెంట్ గా వచ్చింది కూడా మీడియం పేస్ వేసే ఆల్రౌండరు. ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించుట్లా సుయాన్ షెక్దే హస్తం ఉన్నది. ఐపీఎల్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మొన్నటికి మొన్న ఇండియా ఏని కూడా ట్రై సిరీస్ గెలిపించిండు. అలాంటి ప్లేయరు సెలెక్ట్ అవ్వడు తప్పే ఉన్నది చెప్పు? నేను కూడా గసంటి పర్ఫార్మెన్స్ లే ఇచ్చి జీటీని ఫైనల్ దాకా తీసుకుపోయినా కదా. అయినా ఈ ఐర్లాండ్ తోని సిరీస్ లో చూడు ఈ వాషింగ్టన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఎట్లుంటదో. ఏమైంది ఎన్కేఆర్? మంచిగా 2 తెలుగు ప్లేయర్లను సెలెక్ట్ అయినాం, దుమ్ము దులిపి అవతల పడేద్దాం అనుకున్నా. ఇంటర్నేషనల్ క్రికెట్ లో రైజ్ అయ్యే టైంకి ఇట్లా ఇంజురీ చేసుకున్నావేంది చెప్పు? ఇప్పుడు చూడు 3 సిరీస్ల నుండి రూల్డ్ అవుట్ అయిపోయినావు. నేనేమన్నా కావాలని చేసుకున్నానా? తిలక్ వర్మ అనుకోకుండా క్వాడ్రిసెప్ టియర్ అయింది. అయినా ఒక ఆల్రౌండర్ గా బౌలింగ్, బ్యాటింగ్ 2 చేయాలంటే గిట్లా ఇంజురీస్ అయితేనే ఉంటాయి. మళ్ళా కంబ్యాక్ ఇత్తది. ఈ లోపు షెక్దే తమ్ముడు మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తే అటే ఉంటావు. ఇక ఇవాళ ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇచ్చినా ఆల్రౌండర్లకు ఎప్పుడు వాళ్ళ ప్లేస్ అట్లనే ఉంటది. ఇంజురీ నుండి రికవర్ అవ్వడుతోనే మళ్ళా ఎంట్రీ ఇస్తా. అయ్యరు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ మీది. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లు గెలిచిన మీరు మా దేశానికి 2 మ్యాచ్ల సిరీస్ ఆడడానికి వచ్చిల్లంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దాందేముంది ట్రాక్టర్ బ్రో, మీలాంటి టీంలను ఎంకరేజ్ చేసి మీతోని కూడా పాకిస్తాన్ ఓడియడమే మా లక్ష్యం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లని మా ఐపీఎల్ లో కూడా ఆడిచ్చి పాకిస్తాన్ ని వట్టినే విసికే పొజిషన్ కి తీసుకుపోయినాం. మిమ్మల్ని కూడా అదే పొజిషన్ కి తీసుకుపోతాం. థ్యాంక్ యూ అయ్యర్ బ్రో, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్, పెద్ద రిక్వెస్ట్ అయినా పర్వాలేదు ట్రాక్టరు. ఇది నేను కెప్టెన్సీ చేయబోతున్న ఫస్ట్ సిరీస్. ఏం కావాలనో అడుగు. ఏం లేదు, అడగాలంటే ఏదోలా ఉంది. మీ వైభవ్ తమ్ముడు మరీ వైలెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. పిచ్గా మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పు? మీకు ఎట్లయినా ఇంగ్లాండ్ తోని నెక్స్ట్ సిరీస్ ఉన్నది, అక్కడ వైభవ్ని ఆడించుకోవాలి. మాతోని మాత్రం
శాంసన్ అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేపిల్లి, మాకు అదే ఎక్కువ. తప్పు లేదు, వైభవ్ తమ్ముడు బ్యాటింగ్ చేసేది చూసి మీరు భయపడుట్లా తప్పు లేదు. తమ్ముడిని బయట కూర్చోబెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాం, కానీ వినకపోతే మేము ఏం చేయలేము. ఏంది అయ్యారన్నా, మొన్న ఐపీఎల్ నా పర్ఫార్మెన్స్, నిన్న ట్రై సిరీస్ లో పర్ఫార్మెన్స్ చూసి కూడా నన్ను బయట కూర్చోబెడదాం అనుకుంటానావా? ఫస్ట్ నన్ను ప్లేయింగ్ 11 లకు తీసుకున్న తర్వాతనే ఇంకెవరినైనా తీసుకో. వైభవ్ తమ్ముడు ప్లేయింగ్ 11 సంగతి కొద్దిసేపు పక్కకు పెడదాం. ఇంకా శ్రీలంక మీద ఫైనల్ మ్యాచ్ లో కొట్టుడేంది తమ్ముడు? 29 బాళ్లలో 94 రన్సా, 8 సిక్స్లు, 10 4లు, 300+ స్ట్రైక్ రేటా? శ్రీలంక ప్లేయర్లు మొత్తం కలిపి కూడా నువ్వు కొట్టాన్ని 6లు కొట్టలే కదా తమ్ముడు, ఎందుకంత వైలెంట్ గా బ్యాటింగ్ చేసినావు? అయ్యారన్నా, వాస్తవం చెప్పాలంటే ఈ ట్రై సిరీస్ లో మనం శ్రీలంకతోని ఈ ఫైనల్ కి ముందు ఒక మ్యాచ్ ఓడిపోయినాం. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా పోయింది. ఆ సూపర్ ఓవర్ లో కూడా ఫస్ట్ బాల్ నుండి నేను బ్యాటింగ్ చేసేది ఉంటే వట్టిగానే గెలిపించేటోని, కానీ మన షెగ్దే 3 బాల్ ఆడి 3 రన్స్ కొట్టి నాకు ఇచ్చిండు లాస్ట్ 3 బాళ్ళు. ఇక నేను ఆ 3 బాల్లలో 6 రన్లు కొట్టినా. అసలే మ్యాచ్ ఓడిపోయిందన్న బాధలో నేనుంటే గా శ్రీలంక ప్లేయర్లు వచ్చి నన్ను గెలికిర్రు. వట్టిగా నన్ను అవుట్ చేసి సెలబ్రేట్ చేసినందుకే SRH కి సుక్కలు చూపించిన. అలాంటిది నన్ను గెలికితే ఊకుంటానా? 11 బాల్లలో 50 చంపిన శ్రీలంక బౌలర్లని వట్టిగానే మడత పెట్టిన. అవునయ్యారు బ్రో, కెప్టెన్ గా బ్యాటింగ్ చూసి నేనే భయపడ్డా. తమ్ముడు 9 ఓవర్లు ఆడితేనే 90 రన్లు కొట్టిండు. మొత్తం 50 ఓవర్లు ఆడేది ఉంటే 300 రన్స్ తమ్ముడు ఒక్కడే కొడుతుండే కావచ్చు. తమ్ముడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రొజెక్టెడ్ స్కోరు 900కు పోయింది. ఇలాంటి డేంజర్ ప్లేయర్ ని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా మనం ఇంటర్నేషనల్ కూడా ఆడియాలి. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి తమ్ముడిని పూర్తిగా సిద్ధం చేయాలి. ఓకే బాయ్స్, యాజ్ ఎ కెప్టెన్ గా మీకు ఒకటే చెప్తున్నా, ఒకవేళ ప్లేయింగ్ 11 లో వైభవ్ తమ్ముడు ఉంటే సప్పుడేగా ఆయన ఎన్ని కొట్టుకున్నా కొట్టుకొని పోనీళ్ళి, ఎవ్వరేం గెలకద్దు. ఓకే కెప్టెన్, నువ్వు చెప్పినాక ఇంకా గెలుపుతావా? మీరు ఎవరిని స్లెడ్ చేసినా మంచిదే, వైభవ్ తమ్ముడిని మాత్రం గెలకగుల్లి. సప్పుడేగా మన ఆట మనం ఆడుకొని పోదాం. భయపడకులువే ట్రాక్టరు. ఈ 2 మ్యాచ్ల T20 సిరీస్ లా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిపోతాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లా రీసెంట్ గా IPL ట్రేడింగ్ న్యూస్ కూడా వచ్చింది. రిషబ్ పంత్ DCలోకి వచ్చిండు అండ్ కుల్దీప్ యాదవ్ LSGలోకి వెళ్ళిండు. సో ఈ టాపిక్ మీద కూడా స్పూఫ్ చేసిన, ఆ స్పూఫ్ ని మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఇండియన్ టీమ్ కి ఒక కొత్త T20 ఎరా అయితే స్టార్ట్ అవ్వబోతుంది. రోహిత్ అండ్ స్కై వరల్డ్ కప్ లు గెలిపించినట్టే శ్రేయాస్ అయ్యర్ కూడా గెలిపిస్తే బాగుంటది. సో ఈ T20 సైడ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం. సో అయ్యర్ కి కెప్టెన్ గా ఫస్ట్ సిరీస్ కొద్దిగా ఈజీగా పడ్డది ఐర్లాండ్ తోని. సో ఈ 2 మ్యాచ్ సిరీస్ అయితే మన వాళ్ళు ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఉన్న ఫామ్ ని చూసుకుంటే. బట్ ఐర్లాండ్ కొంచెమన్నా కాంపిటీషన్ ఇస్తే బాగుంటది. వాళ్ళ దానిలో కూడా కొంతమంది మంచి T20 ప్లేయర్స్ ఉన్నారు. కొంతమంది ప్లేయర్స్ వరల్డ్ వైడ్ గా జరిగే T20 లీగ్స్ కూడా ఆడుతుంటారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.